భలే మంచి రోజులులో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న జన్మించిన మహాత్మా గాంధీ చరిత్రను మార్చిన వ్యక్తి. యువ న్యాయవాది నుండి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడిగా అతని ప్రయాణం ధైర్యం మరియు సంకల్పం యొక్క కథ. హింస లేకుండా పోరాడాలని గాంధీ విశ్వసించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రేరేపించారు. అతని విధానం అహింసాత్మక ప్రతిఘటన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మార్పు కోసం శక్తివంతమైన సాధనంగా మారింది. అతని వారసత్వం 1947లో శాంతియుత నిరసనలు మరియు శాసనోల్లంఘనల ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తికి దారితీసింది. గాంధీ జయంతిగా జరుపుకునే అక్టోబర్ 2 గాంధీ జయంతిని సూచిస్తుంది. ఈ రోజు భారతదేశంలో జాతీయ సెలవుదినం మాత్రమే కాదు, ఇది శాంతియుత నిరసన యొక్క శక్తిని మరియు సామరస్యపూర్వకంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ రిమైండర్. ప్రజలు గాంధీజీ జీవితం, బోధనలు మరియు సత్యం, అహింస మరియు సమాజాల మధ్య సామరస్యం వంటి శాశ్వత విలువలను ప్రతిబింబించడం ద్వారా గాంధీ జ్ఞాపకాన్ని గౌరవిస్తారు. పరిశుభ్రమైన, మరింత సమ్మిళిత సమాజం కోసం కృషి చేస్తూ, గాంధీ సిద్ధాంతాలను తమ జీవితాల్లో చేర్చుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ రోజు ప్రోత్సహిస్తుంది. గాంధీ జయంతిని జరుపుకోవడానికి గల కారణాలు లోతైనవి మరియు విభిన్నమైనవి. శాంతియుత మార్గాల ద్వారా మార్పు సాధ్యమని చూపిస్తూ, ఉదాహరణగా నడిపించిన వ్యక్తికి ఇది నివాళిగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మరియు గౌరవంగా జీవించే సమాజం కోసం వాదించే స్వరాజ్యం మరియు స్వదేశీ స్వయం విశ్వాసం గురించి గాంధీ దృష్టిని గుర్తుంచుకోవాలని మరియు దాని కోసం కృషి చేయాలని కూడా ఈ రోజు మనల్ని ప్రేరేపిస్తుంది. గాంధీ జయంతిని స్మరించుకోవడం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని మేము గౌరవిస్తాము మరియు న్యాయమైన మరియు సమానమైన ప్రపంచం కోసం అతని పనిని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మహాత్మా గాంధీ చరిత్ర. మహాత్మా గాంధీ జీవితం ధైర్యం మరియు అహింసతో కూడిన ప్రయాణం. 1869లో భారతదేశంలోని పోర్బందర్లో జన్మించిన అతను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఎదిగాడు. లండన్లో న్యాయశాస్త్రం చదివిన తర్వాత, గాంధీ దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు గడిపారు. అక్కడ అతను సత్యాగ్రహ అని పిలువబడే అహింసా ప్రతిఘటన యొక్క తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. అక్కడ జాతి వివక్షపై పోరాడేందుకు ఈ విధానం మొదట ఉపయోగించబడింది. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు మరియు బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటంలో ప్రధాన వ్యక్తిగా మారారు. అతను అహింస మరియు శాసనోల్లంఘనను నొక్కి చెప్పే అనేక కీలక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. చంపారన్ మరియు ఖేడా ఆందోళనలు అతని ప్రారంభ విజయాలలో ఒకటి. బ్రిటిష్ వారు విధించిన అన్యాయ విధానాలు మరియు పన్నులకు వ్యతిరేకంగా రైతులకు నిరసన తెలియజేయడంలో సహాయపడింది. 1919లో జలియన్వాలాబాగ్ ఊచకోత తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీ ఇచ్చిన పిలుపు సంపూర్ణ స్వాతంత్ర్యం వైపు ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తించబడింది. బ్రిటిష్ సంస్థల నుండి మద్దతును ఉపసంహరించుకోవాలని భారతీయులను కోరింది. 1930 సాల్ట్ మార్చ్ బ్రిటిష్ వారు విధించిన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా గాంధీ నేతృత్వంలోని మరొక మైలురాయి కార్యక్రమం. సముద్రానికి ఈ 240 మైళ్ళ కవాతు బ్రిటిష్ చట్టాల ధిక్కారానికి ప్రతీక మరియు భారతదేశం అంతటా శాసనోల్లంఘన చర్యల శ్రేణిని రేకెత్తించింది. గాంధీ యొక్క పద్ధతులు మరియు అహింస మరియు స్వదేశీ స్వయం విశ్వాసం
సూత్రాల పట్ల అతని నిబద్ధత భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం మరియు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరియు నెల్సన్ మండేలాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భవిష్యత్తు తరాలు మరియు నాయకులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గాంధీజీ జీవితం మరియు కృషి ఆశాకిరణం మరియు శాంతికి చిహ్నాలు. అవి అహింస యొక్క శక్తిని మరియు న్యాయం మరియు సత్యం కోసం నిలబడటం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాయి. అతని వారసత్వం పౌర హక్కులు మరియు స్వేచ్ఛ కోసం ప్రపంచ ఉద్యమాలను ప్రేరేపిస్తూనే ఉంది. ఒక వ్యక్తి ప్రపంచంపై చూపగల ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. మహాత్మా గాంధీని ఎలా జరుపుకోవాలి? మహాత్మా గాంధీని జరుపుకోవడం సరళత మరియు లోతైన ఆలోచన యొక్క చిందులతో వస్తుంది. అహింస మరియు సత్యం గురించి మాట్లాడిన వ్యక్తిని గౌరవించడానికి ఇక్కడ కొన్ని ఉల్లాసభరితమైన సూచనలు ఉన్నాయి. ఒక నూలును స్పిన్ చేయండి. అక్షరాల చరఖాపై తిరిగే క్రాఫ్ట్లో ఎందుకు మునిగిపోకూడదు? గాంధీ స్పిన్నింగ్ను స్వావలంబనను ప్రోత్సహించడానికి మరియు శాంతియుత నిరసన రూపంగా భావించారు. కొంచెం పత్తి మరియు చిన్న స్పిన్నింగ్ వీల్ సేకరించండి. ఎవరికి తెలుసు, మీరు మీ ఆలోచనలను ఫాబ్రిక్లో నేయవచ్చు. ఆర్ట్ మరియు ఎస్సే ఎక్స్ట్రావాగాంజా. గాంధీ జీవితం మరియు బోధనల నేపథ్యంతో కూడిన ఆర్ట్ ఎగ్జిబిషన్లు మరియు వ్యాసరచన పోటీలలో పాల్గొనడం ద్వారా మీ అంతర్గత కళాకారుడిని లేదా రచయితను వెలికితీయండి. ఇది సాల్ట్ మార్చ్ యొక్క నిర్మలమైన దృశ్యాన్ని చిత్రించిన లేదా అహింసపై ఆలోచనలను రచించిన గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ సృజనాత్మకతను ప్రవహించనివ్వండి. సినిమా మారథాన్ విత్ ఏ ట్విస్ట్. గాంధీ నేపథ్యం ఉన్న సినిమా రాత్రి ఎలా ఉంటుంది? బయోపిక్ల నుండి డాక్యుమెంటరీల వరకు, వాటి నుండి నేర్చుకోవడానికి మరియు స్ఫూర్తిని పొందేందుకు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. దీనిని నిశ్శబ్ద చలనచిత్ర రాత్రిగా మార్చండి. అన్నింటికంటే నిర్మలమైన నిశ్శబ్దంలో కథలలో నానబెట్టడం కంటే అహింస యొక్క శక్తిని అభినందించడానికి మంచి మార్గం ఏది? అహింసా దినం. ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో అహింసకు రోజును అంకితం చేయడం ద్వారా గాంధీ తత్వాన్ని స్వీకరించండి. ఇది ఒక రోజు దయను అభ్యసించినంత సులభం. మీరు ఆ ఇబ్బందికరమైన పొరుగువారిని చూసి నవ్వవచ్చు లేదా ఎవరికైనా భోజనం వండవచ్చు. ఇది కేవలం ఒక రోజు అయినా గాంధేయం మార్గంలో జీవించడం గురించి. కాబట్టి మహాత్మా గాంధీని జరుపుకోవడానికి మీకు 4 చమత్కారమైన సూచనలు ఉన్నాయి. అది తిరుగుతున్న చక్రం యొక్క సున్నితమైన హమ్, బ్రష్ యొక్క స్ట్రోక్, సినిమా యొక్క నిశ్శబ్దం లేదా ఒక రకమైన సంజ్ఞ ద్వారా అయినా ప్రతిచర్య గాంధీ సందేశం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి మనల్ని దగ్గర చేస్తుంది. సంతోషంగా జరుపుకుంటున్నాను. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333